హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి బేరన్లో సెలబ్రేషన్ హోలీ ఈస్ టెంపుల్లో అండి. చూడండి, ఫుల్ ఎంజాయ్, హ్యాపీ ఫస్ట్ టైం ఈ ఫెస్టివల్లో ఈవెంట్లో వెళ్ళి ఎంజాయ్ చేసాం. ఫుల్ బేరన్లో ఆల్ స్టేట్ వాళ్ళు వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇది టెంపుల్ ఇక్కడ వచ్చేసి మనామలో. ఫుల్ హ్యాపీ అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ డీజే యూపీ అండ్ బీహార్ ఆల్ స్టేట్స్ ఆల్మోస్ట్ అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్, లైఫ్లో స్వీట్ మెమరీస్ ఇది. ఈ కేరళ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇదా బేరంలో ఫెస్టివల్ హోలీ ఇవాళ జరిగింది. ఇంకా ఫ్రెండ్స్, మరి చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్మెంట్ చేయడానికి. ఇంకా ఇంటికాడ ఉంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండే, అవుట్ సైడ్ వెళ్ళి ఇది స్విమ్మింగ్ చేయడానికి బయటకు వెళ్ళి క్లాస్మేట్స్ దావతులు ఉంటుండే నైట్ అన్నీ మిస్. గల్ఫ్కి వచ్చానండి. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఎలా సెలబ్రేషన్ చేశారు గల్ఫ్లో ఉన్నవారు, మన తెలుగువారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా బేరంలో ఇలా హ్యాపీనెస్గా ఉంది. ఫుల్ మార్నింగ్ నుండి వచ్చేసి 8:30 నుండి ఈవినింగ్ 5:30 దాకా. తర్వాత మాల్డోస్ వచ్చారు, మేము ఇక అవుట్ అయిపోయినాం. ఫుల్ హ్యాపీనెస్. వీళ్ళు వచ్చేసి రాజస్థాన్ వాళ్ళు, అదేమంటారు, సమ్ డోరు బజాయిస్తారు. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి వీడియోస్ కొంచెం అప్డేట్ చేస్తా. మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే అప్డేట్ చేయండి వీడియోస్ అని అడుగుతున్నారు. ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు. నేనంటే ఇది వాచింగ్ ఎక్కువ అవర్స్ వస్తలేదు, సబ్స్క్రైబ్స్ కూడా రావడం లేదు, అందుకని ఛానల్లో వీడియోస్ పెడతలే. మా ఫ్రెండ్స్ గురించి ఇది వీడియోస్ తీసాను. ఓకే మై ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫుల్ హ్యాపీస్. నేపాల్ కూడా వచ్చారు, పోలీసులు చెక్ చేయడానికి వచ్చారు. ఎందుకని ఏదన్నా క్రైమ్ కావడానికి వాళ్ళకు ఇబ్బంది ఉండద్దని వచ్చి అలా నేరుగా ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి రాజస్థాన్ వాళ్ళు ఈ డప్పులతోని బజాయిస్తారు. ఇంకా చెప్పండి, ఫుల్ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి. ఇంకా హ్యాపీ. అది లేదో లాంగ్వేజ్లో పాట పాడుతారు, ఓల్డ్ సాంగ్, మనకు అర్థమవుతలే. ఇంకా కృష్ణా టెంపుల్లో ఫుల్ సెలబ్రేషన్, చాలా హ్యాపీ అవుతుంది అనిపించింది. మన తెలుగువారు తక్కువ ఉన్నారు, వచ్చేసి మద్రాసి, కేరళ అండ్ అందర్ లోకల్ గుజరాతీ వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ లేడీస్ రాలే. వచ్చేసి ఇక్కడ బాయ్స్, నేపాల్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే వచ్చిన వాళ్ళందరికీ ఈ రంగు పూయడం. ఇంకా వీళ్ళంతా కేరళ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ హ్యాపీనెస్. ఇంకా డీజే పెట్టారు, డీజే సాంగ్స్, మన తెలుగు సాంగ్స్ కూడా, అది లేటెస్ట్ సాంగ్స్ కూడా ప్లే చేశారు. ఇంకా ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి వీడియోస్. చాలా క్లారిటీగా రాలేదు, ఎందుకంటే అంత డార్క్ సన్ రైజెస్ అనేది ఉంది. ఎంజాయ్ చేసాం, ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది హోలీ బేరంలో. ఒక స్వీట్ మెమరీస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మందిర్లో నాకు తెలియదు ఫస్ట్ టైం ఇది. మా ఫ్రెండ్ కాల్ చేశాడు, మందిర్లో వర్క్ చేస్తాడు. అన్న ఇట్లా రండి, ఫెస్టివల్ ఉంది, 9 నుండి ఈవినింగ్ దాకా సెలబ్రేషన్ ఉంది, వచ్చి ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఎంజాయ్ అంటే జస్ట్ ఏముంది, ఓన్లీ పూసుకోవడం, కలర్స్, స్వీట్ మెమరీస్. ఎవరైనా ఫ్రెండ్స్ అంటే, మన ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు రాలేరు ఎక్కువ. నాకు తెలిసి అంతా కేరళ, మద్రాసి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఫుల్ హ్యాపీ. గుజరాత్ వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్. నేపాల్లో అయితే ఫుల్ వాళ్ళ కల్చరల్ లాంగ్వేజ్ సాంగ్స్ పెట్టుకొని హ్యాపీ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇవేమో సాంగ్స్ ప్లే చేశారు, అదే ఓన్గా పాడుతారు వీళ్ళు వచ్చేసి రాజస్థానీ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎలా పోస్తున్నారో. నేను అందరికి చెప్పా ఈ డ్యూటీకి వెళ్తాను, డ్యూటీకి వెళ్ళాలని అందరికీ రిక్వెస్ట్ చేశా. ఫిర్బీ వచ్చే టైంలో అందరికి కొంచెం అప్లై చేశారు. ఇవాళ వచ్చేసి డే ఇదేనండి. ఫుల్ హ్యాపీ. ఫ్రైడే కూడా హాలిడే ఉంది అందరికీ, డ్యూటీ కూడా ఇబ్బంది లేదు, అందుకే ఎక్కువ మెంబర్స్ వచ్చారు. చూడండి ఫ్రెండ్స్,
హోలీ సెలబ్రేషన్ బేరంలో. వీళ్ళు వచ్చేసి మా కంపెనీ పర్సన్స్. ఈ తెలుగు ట్యూషన్ క్యాండిడేట్ వచ్చేసి పోయడానికి వచ్చాడు. అన్న ఇట్లా డ్యూటీ ఉందంటే కొంచెం బొట్టు పెట్టుకోమని చెప్పారు. ఇది ఇంగ్లీష్ పర్సన్ చూడండి, ఆయన కూడా వస్తారు. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్మెంట్ అండి, ఎంజాయ్ అంటే ఎంజాయ్. వీళ్ళంతా కేరళ గర్ల్స్ అండి. ఇంకా చెప్పాలి, హ్యాపీ అంటే హ్యాపీ. ఈ సౌండ్ అంటే పెట్టలేరు, ఎందుకని ఇది ఇక్కడ రంజాన్ కదా. మళ్ళా టైం వచ్చేసి ఇది ఈ మస్జిద్ ప్రేయర్ టైం కూడా అవుతుంది, అజాన్ టైం, అందుకని సౌండ్ ఎక్కువ పెట్టలేదు. కానీ డిజే పెట్టారు, హ్యాపీ అనిపించింది. ఫుల్ ఎంజాయ్మెంట్ బేరంలో. ఎక్కడైనా మన తెలుగు వారు రాడండి, హాలిడే ఉంది తక్కువ అంటే ఒక మ్యాక్సిమం ఒక 20 మెంబర్స్ వచ్చారు. మన వాళ్ళకి ఏంటంటే రూమ్ హాలిడే వచ్చిందంటే స్లీపింగ్. ఇంకా ఆల్సో మనం కూడా అంతే, మా ఫ్రెండ్ చేయకపోతే మనం ఏదైనా ఫుడ్ వండుకొని తిని పండుకుండే, డ్యూటీ లేకుండే. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి, ఇవాళ సెలబ్రేషన్ ఇలా జరిగింది, మీరు ఎలా జరుపుకున్నారు మన కామెంట్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా నేపాల్ వాళ్ళండి. ఇలా ఒక బ్యాచ్ ఉంది, గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చేసి అంతా టీనేజ్ బాయ్స్ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీ వాళ్ళు మనమే సెకండ్ ఇస్తాం. మన తెలుగు వాళ్ళు కామిరెడ్డి వాళ్ళు కలిసారు, మన హ్యాపీ వాళ్ళు అని చెప్పారు. అదే వీళ్ళు వినాయక చవితి వాళ్ళు. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి, ఒక ఐక్యత అనేది ఉండదు ఇక్కడ బేరంలో గల్ఫ్. ఎక్కడైనా మన తెలుగువారు ఎక్కువ శాతం ఇట్లా సెలబ్రేషన్స్ అవన్నీ ఉండవు, ఎవరిది ఓన్ మనమే చూసుకుంటారు, అంటే ఏం లే అన్నట్టు. ఇంకా ఫ్రెండ్స్, ఇలా అయితే జరిగింది హ్యాపీ హోలీ. చెప్పండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏమంటారో చూడండి. ఫుల్ కలర్స్ అంటే ఇక ఎక్కువ మెరుగు, అదంటే గోల్డ్ కలర్ది అంతా ఇట్లా ఓపెన్గా చేస్తారు, కళ్ళల్లో పడడానికి బాగా ఛాన్సెస్. అందరూ చస్మాలు పెట్టుకున్నారు. చెప్పాలి ఫ్రెండ్స్, ఇంకా ఎలా జరుగుతుంది సెలబ్రేషన్స్. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏరియాలో కృష్ణా టెంపుల్ బబుల్ బేరం దగ్గర ఉంది. ఇవాళ కూడా సెలబ్రేషన్ ఉంది, సాటర్డే కూడా. మేబీ వెళ్తా వచ్చి ఈవినింగ్ టైంలో. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, వీడియోస్ సపోర్ట్ చేయండి. విదేశీ ఏహెచ్ వ్లాగ్స్ తెలుగు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మై రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఈ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఆడకుండా. ఇది చాలా క్రైమ్ జరుగుతుంది మన స్టేట్లలో. ప్లీజా, మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.